షాద్నగర్ నుంచి వస్తున్నామండి. కర్ణాటక బార్డర్ మక్తాలు దేవరకద్ర మొత్తం రోడ్డు మీద మొత్తం పింక్ మయం అయిపోయింది, గులాబీ మయం అయిపోయింది. 10 లక్షల మంది అంచనా వేసుకున్నారు కానీ 10 లక్షలు దాటిపోతుంది జనాభా. ఈ 16 నెలలనే అంత వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది ఎవరు చిన్న పిల్లలు చెప్తారు. కేసీఆర్ అంటే గుర్ర విలువ విలువాలంటే గార్డెన్ చూడాలి ఫస్ట్. ఈ గార్డెన్ చూసినాక గుర్ర విలువ తెలిసింది. మక్తాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఇప్పుడు మొత్తం గులాబీ మయం అయిపోయింది. 10 లక్షల జనాభా అనుకుంటారు, 10 లక్షలు మించి వస్తుంది. ఈ 3 సంవత్సరాలు గిట్లనే గడుపుతారు. కన్ను పోసుకొని మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ఇంకా కూర్చున్నా సీఎం అవుతాడు. పామ్ హౌస్లు ఉంటాడు, ఆయన పామ్ హౌస్ ఉంటాడు, నీకెందుకు ఏమిటి నీకెందుకు. ఊర్లో పంటి ఒక అరిదార మొలక చెట్టు ఎండిపోతే సెక్రటరీ సస్పెండ్ చేసేంత సిస్టమ్ తీసుకొచ్చిండు ఆయన ఫామ్ హౌస్ నుండి. ఈయన రోడ్ల పొడి తిరిగి ఏం చేస్తున్నాడు? ఏమో ఒక అరిదారం చెట్టు వేయడం కనిపిస్తుందా? ఒక కొత్తగా మిషన్ పేరు నల్లాలు ఏమో చేసినాడు కనిపిస్తుందా? డబుల్ బెడ్రూమ్ ఆయన ఎట్లా డబుల్ బెడ్రూమ్ కలిగి ఇట్లా ఇనాగ్రేషన్ చేయలేకపోతున్నారు. కేసీఆర్ కు పేరు వస్తుంది అట్లా. కేసీఆర్ కేసీఆర్ ఏమన్నా లోకల్ గా కొంతమంది ఎమ్మెల్యే మీద కొంచెం వ్యతిరేకత ఉంది. మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కేసీఆర్ గెలుస్తాడు, ఎమ్మెల్యే ఓడిపోతాడు కేసీఆర్ గెలుస్తాడు. వాళ్ళు గెలుస్తున్న సంగతి వాళ్ళ తెలియదు. వాళ్ళు సీఎం అయింది ఎమ్మెల్యే అయింది ఇచ్చుకొని చూస్తున్నాం. నిజంగా ఆయన మా కళ మా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మంచి పరిపాలన చేసినాడు. ఆయన దగ్గర 5,000 ఓట్లతో ఓడిపోయిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్న కొన్ని శక్తులు ఏ క్యాస్ట్ షాద్నగర్ లో ఎంతమంది టీఆర్ఎస్ లో అసంబంధి వాళ్ళు అక్కడ వేయడం వల్ల ఒక 5,000 ఓట్లతో ఓడిపోయింది తప్ప మంచి పరిపాలన చేసి షాద్నగర్ అర్థంగా చేసుకున్నాడు. మంచి పరిపాలన జరిగింది 10 ఏళ్ళు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నా ఎక్కడ ఉన్నా పంచాయత్ సెక్రటరీ గారికి వెళ్ళి సర్పంచ్ గారి మంచి పరిపాలన చేసింది. ఇప్పుడు ఏ పరిపాలన లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేతి చూస్తే బంగారం లేకపోతే ఉన్నంతా ఓవేటి ముద్దులు ఫైనాన్స్ లో పెట్టి అప్పులపాలు తిరుగుతున్నారు రోడ్డు మీద. రియల్ ఎస్టేట్ లేక పెట్టుబడులు రాక ఈయన మాటలు నమ్మక ఈ పెట్టుబడులు ఇచ్చిన ఆ పెట్టుబడులు ఇచ్చిన కాదు, ఈయన సంపాదించి దాని పెట్టుబడి వేసారు తప్ప ఈయన పెట్టుబడులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా ఎమ్మెల్యేలు కొనేద్దాం అనుకున్నారు. మరి ఏం చేస్తారు మరి? ఇక చూడు ఒక్క చెక్కలు ఒక్క దారాలు అడుగు తిరుగుతారు, ఒక్కరికి బంగారం చెప్పారు ఉన్నదంతా బ్యాంకులు రోడ్ల మీద తిరుగుతారు. విచారాలకు అయిపోయిన పరిస్థితి రియల్ ఎస్టేట్ పరిస్థితి, పెట్టుబడుల పరిస్థితి. పోర్ట్ సిటీ కడతా అంటున్నాడు కదా, వాళ్ళు ఒక కేసీఆర్ ఒక్కటే కంపెనీకి రావడం అలౌ చేస్తే చుట్టుపక్కల 4,000 కోట్ల రేటు పెరిగింది మా షాద్నగర్ ఏరియాలో. ఈయన పోర్ట్ సిటీ అంటున్నాడు కదా, చూడు ఒక్కడన్నా కొంటున్నా నమ్మలేము దొర నీ మాటలు, నీ బుర్బుడుకుల మాటలు నమ్మలేమని చెప్పి పోర్ట్ సిటీ అన్నా నమ్మలేరు, 5th సిటీ అన్నా నమ్మలేదు. పరిస్థితి బాగలేదు. ఇంకొక 4 సంవత్సరాలు కన్ను మూసుకో 3 సంవత్సరాల బాల్ ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ వచ్చేస్తుంది. బంపర్ మెజారిటీ కేసీఆర్ సీఎం అవుతారు. ఒక 3 సంవత్సరాలు మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా నిరాశ అవ్వకుండా కష్టపడి బ్రహ్మాండంగా మెజారిటీ మనం గెలుస్తున్నాం. జై తెలంగాణ.